వారి ఆలోచనతో ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ 12 క్లస్టర్లు ఉంటే 12 క్లస్టర్లలో ఒక క్లస్టర్కు 24,000 నుంచి 25,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆ 25,000 మంది ఓటర్లకు కాదు 350 మందికి మాత్రమే మనం తెలుగుదేశము మహానాడు కార్యక్రమము జరుపుకుంటాడు. అది రాష్ట్రమంతా 178 నియోజకవర్గాల్లో జరుగుతుంది. జాతీయ పార్టీ కార్యాలయం మంగళగిరిలో ముఖ్యంగా జరుగుతుంది. అక్కడ జరిగే విషయాలన్నీ ఇక్కడ స్క్రీన్ పెట్టి మనకు చూపిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ జరిగే కార్యక్రమాలని వాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నారు. పెద్దలు చెప్పినట్టు ఏదో ఈ కార్యక్రమము మనం పోయినప్పుడు పోయినా పర్వాలేదు అనే కార్యక్రమం కాదు. మనకు పొద్దులో 50,000 60,000 సభ్యత కార్డులు ఉన్నాయి. సభ్యత కార్డులు మన సభ్యులు ఉన్నాయి. ఈ సభ్యతలో ప్రతి వార్డులో 1000 ఉన్నాయి, 1200 ఉన్నాయి, 800 ఉన్నాయి, 900 ఉన్నాయి. సభ్యత నమోదు చేసుకుంటారు. మన 350 మంది క్లస్టర్ సభ్యులు మీటింగ్ ఈ మాదిరిగా ఏర్పాటు చేస్తామో ఎవరైతే వస్తారో మీటింగ్ ఆ సభ్యత నమోదు నెంబర్ ఉండాలి. ఆ సభ్యత కార్డును మనం ఎంట్రీ చేసుకుంటాం. ఎవరు హాజరయ్యారో ఎవరు హాజరు కాలేదు, ఎవరు మనకు కార్యకర్తలు వార్డులో బాధ్యతగా ఉన్నారు, క్లస్టర్లో ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలో ఉన్నారు, బూత్ ఇన్ఛార్జీలో ఉన్నారని స్పష్టంగా మనకు ఆ సమావేశంలో తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మన లోకేష్ బాబు గారి కార్యకర్తలే మనకు నేతలను చెప్తున్నారు. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకే మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. ఆ విధంగా మనము పని చేసుకునే దాంట్లో మీటింగ్లు జరిగే దాంట్లో ప్రజలకు దగ్గర పరిస్థితుల్లో ఈ సమావేశాల ద్వారా ఈ మహానాడు ద్వారా మనం ప్రజలకు దగ్గర కావాలా, మన ప్రభుత్వం చేస్తా ఉండే పనులని ప్రజలకు తెలపాలనే ఆలోచన ఉంటే ఈ మహానాడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరూ గమనించాలి. మా పరిస్థితుల్లో చూడాలంటే పొద్దుల్లో ఈ సంవత్సరము బక్రీద్ పండుగ వచ్చింది. బక్రీద్ పండుగ 28వ తారీఖు పడింది. ముస్లిం ఏరియాలో చాలా మంది 28వ తారీఖు ఈ బక్రీద్ పండుగ నమాజులు పోవడము ఏది జరుగుతాయి. పెద్దగా నేను వివరించేది ఈ ముస్లిం ఏరియాలో 27, 29 జరుపుకుంటే బాగుంటాయని ఒకసారి ఆలోచించాలని చెప్పి పెద్దగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బక్రీద్ పండుగ రోజు పండుగ రోజు కాబట్టి సంవత్సరానికి 2 పండుగలు, రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ ముఖ్యమైన పండుగలు కాబట్టి మనము ముస్లింలకు కొద్దిగా ఎక్కేసి చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తాం. కాబట్టి మనం అందరము పెద్దలకు మంచి పేరు వచ్చినా, మనకు మంచి పేరు వచ్చినా, ప్రభుత్వ నియోజకవర్గానికి మంచి పేరు వచ్చినా తెలుగుదేశం పార్టీ విధి విధానాలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ విధంగా మనం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో జరిగి మనం పరిపాలించిన పరిపాలన ఎట్లుంది, ఇతర పార్టీలు వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అంత ముందు పార్టీ కానీ ఏ విధంగా పరిపాలన చేసినారని చెప్పి ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పుడు లో బడ్జెట్ ఉన్న ప్రభుత్వము డబ్బులు లేకున్నప్పటికీ ఎట్లా ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఉద్యోగాల అవకాశాలు, ఏ విధంగా సంక్షేమ పథకాలు ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ 15 లక్షల పింఛన్లు వచ్చేవారికి సంసిద్ధం ఎక్కడ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50 ఏళ్ళకే పింఛన్ చేయాలా అని ఒక తీర్మానం చేశారు. ఎంత డబ్బులు అవుతాయి? కోట్ల రూపాయలు, 700 కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి. ఇంత డబ్బులు మనం ప్రజలకు ఇస్తా ఉన్నాం. ఈ ఘనత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి పనిని మనం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవతల వాళ్ళు ఎన్నో అఖండాలు ఏమి శాతకాని వాళ్ళు ఏమి చేయని వాళ్ళు 1,000 రూపాయలు పింఛన్ పెట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. 1,000 రూపాయలు పింఛన్ పెట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఉండే పింఛన్ ఇచ్చినా మన తర్వాత ఎప్పుడు పింఛన్ ఇయ్యలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి 23 నెలలు అయితే ఈ 23 నెలల్లో ఇటు సంక్షేమాలు, ఇటు ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, పింఛన్లు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలు విద్య చదువు చెప్పించడానికి డబ్బులు కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇస్తా ఉన్నారు.
ఈ సమస్యలు ఈ సంక్షేమాలు ఈ అభివృద్ధి చూస్తే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్ వేయడము, తార్ రోడ్ వేయడము, హైవే వేయడము, నేషనల్ హైవేస్ వేయడము, ఎక్కడ చూసినా పనులు జరుగుతూ ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మానేసి ఈ రాష్ట్రంలో ప్రసాద్ రెడ్డి వాళ్ళు తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాము, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తాము, అబద్ధాల మాటలు మాట్లాడి అబద్ధాలతో పప్పం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ అబద్ధాలని మనం తిప్పికొట్టాలంటే ఇట్లాంటి మహానాడు కార్యక్రమంలో, ఇటువంటి కార్యక్రమాల్లో మనం ప్రజలకు చేరువవలసిన అవసరం ఉంది. ప్రజలకు చేరువవ్వాలంటే మనం ఉమ్మడిగా పనిచేయాలి, మనందరం కలిసి పనిచేయాలి. ఒక ప్రజల్లో ఒక కొట్టారెడ్డి, ఒక సురేష్ నాయుడు, ఒక ముక్తారావు కూడా చేసే పని కాదు. ప్రతి కార్యకర్త ఒక లీడర్, కార్యకర్త ఒకటి కాదు, మేమైతే ఒకటి కాదు, అందరం కలిసి పనిచేస్తే మనం మెసేజ్ ఇస్తాం. మన పార్టీ డబ్బు సంపాదించుకునే పార్టీ కాదు, మన పార్టీ ప్రజల శ్రేయస్సు సేవ కోరుకునే పార్టీ. మన రాష్ట్రం బాగుండాలా, మన ప్రాంతం బాగుండాలా, మనం బాగుండాలా, ప్రజలంతా బాగుండాలని కోరుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. అవేశ్వర పార్టీ అనేది కాదు, హత్యారాజకీయాల పార్టీ. వాళ్ళ స్వాతంత్రులు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళతో హత్యారాజకీయాలతో దాచుకునే పార్టీ. ఆ వ్యత్యాసాన్ని మనము ప్రజలకు చెప్పాలి. ఆ పార్టీ ఎటువంటిది, మన పార్టీ ఎటువంటిది, మన పార్టీలో పనిచేసేటోళ్ళు ఎటువంటి వాళ్ళు, అవతల పార్టీలో పనిచేసేటోళ్ళు ఎటువంటి వాళ్ళు, ఈ పార్టీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో ఎటువంటి వాళ్ళని ప్రజలకు తెలియాల్సిన అవసరం మనం అందరి మీద ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను వేడుకుంటాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని విషయాలు అన్ని పనులు చేస్తా ఉన్నాను. పొద్దులో ఏదో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. సబ్స్టేషన్లు 10 సబ్స్టేషన్లు కట్టేదానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. కరెంటు లో వస్తూ ఉంది, కరెంటు వీక్ వస్తూ ఉంది. కరెంటు బాగా రావాలంటే మనకు సబ్స్టేషన్ కావాలా. ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక సబ్స్టేషన్ కట్టి ప్రజలకు మేలైన కరెంటు ఇవ్వలే. అట్లాంటి రోడ్డు వేయలేదు, కొత్త రోడ్డు వేయడం, మైనింగ్ రోడ్డు, మనకు ఎదురున్న బైపాస్ రోడ్డు, జమరగూడ రోడ్డు, ఇంకా ఎన్నో రోడ్లు చేయాల్సిన ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యే గారు వరదాడి గారు ఉన్నప్పుడే రింగ్ రోడ్డు వేయడం కానీ, రామేశ్వరం నుంచి మైనింగ్ రోడ్డు ఒక చుట్టూ మన పొద్దున్న రింగ్ రోడ్డు వేయడం కానీ, ఏదైనా పని అభివృద్ధి జరిగిందంటే వరదాడి గారు హయాంలో జరిగింది. వాళ్ళు చెప్పుకునేదానికి ఒక పని లేదు, వాళ్ళు చెప్పుకునేదానికి ఒక పని లేదు. అయినా అబద్ధాలు కుక్కలు చూస్తారు, అవినీతి ఆరోపణలు మన పైన వేస్తారు. ఎవరు అవినీతి చేస్తున్నారు, ఎవరి అవినీతి వల్ల పొద్దున్న నాశనం అయిపోయింది అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి సోదరు మీరందరూ, మేమందరం, మనమందరం తిప్పి కొట్టాల.